ఈరోజు మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్లో శ్రీశైలం అనే వ్యక్తి భార్యాభర్తల మధ్య గొడవ అయితే ఇద్దరు కూతుర్లని గడ్డి మందు తాగించి బావిలో వేసి చంపేయడం జరిగింది. మళ్ళా బావిలో వాళ్ళు పడిపోయినారు అని వాడు దుంకి యాక్టింగ్ చేయడం జరిగింది. ఇది కరీంనగర్లో జరిగినటువంటి పరిస్థితి. ఇలాంటివి రోజుకిన్ని పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. పోలీస్ అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎంబడే ఎన్కౌంటర్ చేయండి అదే స్పాట్లో అని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ పోలీస్ అధికారులకు కూడా నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. మిత్రులారా, వారం రోజుల నుంచి చూసుకుంటే ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క సంఘటన పొద్దుగాల లేవగానే టీవీలలో కనిపిస్తుంది. మిత్రులారా, భార్యాభర్తల మధ్యలో గొడవ అయితే ఆ లోకజ్ఞానం తెలియనటువంటి ఇద్దరి బిడ్డలని గడ్డి మందు తాగించి వాడు బావిలో వేసి పడేసి చంపాడంటే అలాంటి మూర్ఖుణ్ణి ఎంబడే ఉరి తీసి చంపాలని చెప్పి కూడా పోలీస్ అధికారులకి, లేదంటే అదే స్పాట్లో అదే బావి దగ్గర వాడిని ఎన్కౌంటర్ చేసి చంపాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున పోలీస్ అధికారులకి తెలియజేసుకుంటున్నాను. లోకజ్ఞానం తెలియనటువంటి బిడ్డలు, ఆ ఫోటో చూస్తుంటే బిడ్డలు ఎంత ముద్దుగా ఉన్నారంటే, మీ భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి, అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలపైన ఏదైనా గొడవలు అయితే, కానీ ఈ గొడవని పిల్లల దగ్గరికి లాగి ఇద్దరు బిడ్డలు ఉన్నారని చెప్పి శ్రీశైలం అనే విధంగా చేయడం చాలా బాధాకరం. ఎంబడే ఉరి తీయాలి, లేదంటే ఎన్కౌంటర్ చేసి చంపాలి. చంపితే మళ్ళీ ఇలాంటి రిపీట్ కావని చెప్పి కూడా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నా, కానీ ఎక్కడ కూడా మార్పు కనిపిస్తలేదు. ప్రజలారా, 5 సంవత్సరాల పిల్లలు, లోకజ్ఞానం తెలియనటువంటి ఆ బిడ్డలకి ఈరోజు గడ్డి మందు తాగించి బావిలో పడేసి చంపాడంటే ఈ శ్రీశైలం లాంటి ఒక మూర్ఖుడు ఎక్కడైతే వీడు చంపిండో అదే బావి దగ్గరికి వీడిని తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసి చంపాలని చెప్పి కూడా ఆ పిల్లల ముఖం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మిత్రులారా, ఇలాంటి సంఘటనలు మళ్ళీ కూడా ఎక్కడ జరగొద్దని చెప్పి కూడా నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ప్రజలారా, రోజుకొక ఘటన. ఒకడేమో ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెడతాడు, ఒకడేమో భార్య పిల్లల్ని చంపేస్తాడు గంజాయి మత్తులో. రోజుకొక ఘటన. రోజుకిన్ని ఇలాంటి ఘటనలు ఎక్కువైతున్నాయి తప్ప ఎక్కడ తగ్గడం లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళపైన కేసులు బుక్ చేసి వీళ్ళని జైలుకు పంపించినందుకే ఇదే రిపీట్ అవుతుంది. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అదే స్పాట్లో వాడిని అక్కడే పట్టుకొని ఎన్కౌంటర్ చేసి చంపితే ఇలాంటివి మళ్ళీ రిపీట్ చేయడు, అవునా కాదా? కాబట్టి ఇలాంటిది చేయాలని చెప్పి కూడా మరియు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారులకు కూడా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటాను. మిత్రులారా, జై హింద్.